ఈ అంబా అగస్తేశ్వర ఆలయం శివాలయం అంటారు. చెన్నూరు గ్రామం. ఈ గ్రామంలో దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ గురుచరిత్ర సప్తాహం అంటే 7 రోజులు ఈ గురుచరిత్ర కార్యక్రమం పారాయణం ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు ఒక 70 సంవత్సరాల నుంచి జక్కిపల్లి శాస్త్రులు అని కృష్ణయ్య గారు చెప్పేది. అయితే ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు మల్లప్ప సత్యనారాయణ శర్మ గారు చెప్పారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు ప్రస్తుతం నేను వేమార మహేశ్వర శర్మ నేను చెప్పడం జరుగుతుంది. ఈ గురుచరిత్రకు ఈ స్త్రీలందరూ కూడా ఉదయాత్పూర్వమే లేచి ఇంట్లో స్నానాలు ఇట అన్నీ ఆచరించి మంగళహారతి ఇట ముట్టించి ఇక్కడ ఈ ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఇటు మేడి చెట్టు అటు రావి చెట్టు, ఇవి 2 చెట్లు కూడా చాలా ఉత్కృష్టమైనటువంటివి. ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఈ దత్తాత్రేయ స్వామి స్వరూపంగా భావించి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఈ యొక్క మేడి చెట్టుకు అభిషేకం ఇట గావించుకొని ఈ యొక్క గురుచరిత్ర కథను కూడా అందరూ భక్తి శ్రద్ధలతో వినడం. అంటే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తర్వాత 1:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కథను వినుకుంటూ ఆ తర్వాత రాత్రి భోజనం రోజు కూడా ఒక పూట భోజనమే ఆచరించుకుంటూ వాళ్ళ కోరికలన్నీ కూడా ఆ యొక్క చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత అందరూ కూడా ఎంతోమందికి ఆ కోరికలు కూడా నెరవేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈనాటి కూడా ఆ కోరికలు నెరవేరినా వచ్చి భక్తి శ్రద్ధలతో కథ వింటుంటారు. ఇది సప్తాహ కార్యక్రమం అంటే 7 రోజులు కూడా నవమి నుంచి మొదలుపెట్టే పున్నమి వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తెల్లారి భోజనాలకు కూడా 4-5 వేల మంది ఇక్కడికి వచ్చి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క ప్రసాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మహోత్కృష్టమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ చెన్నూరు గ్రామ ప్రజలే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది విశ్వాసంగా వచ్చి వాళ్ళ కోరికలన్నీ కూడా ఆ యొక్క ఔదుంబర వృక్షం దగ్గర చెప్పుకొని దత్తాత్రేయ స్వామి చెప్పుకొని వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా ఇప్పుడు కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క త్రిమూర్తి రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించగలరని తెలియజేస్తున్నాం.